బిలాము మరో అధ్యాయానికి వచ్చేసరికి అంటారు, బావి ఉబుకుము, బావి ఉబుకుము. అధికారులు అధికార దండాలతో బావిని తవ్వారు, అందులోంచి నీళ్లు వచ్చాయి అని ఉంటుంది. అదేని గురించి? యేసు ప్రభు శపించబడిన సిలువ మ్రాను మీద వేలాడుతూ ఉంటే కొంతమంది మతోన్మాదులు పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏమండి అతని శవాన్ని ఇంకా బతుకున్నాడు లేదు, చంపేస్తాం మేము, మరి మాకు పర్మిషన్ ఇవ్వాలి, అక్కడ వాళ్ళు ఒప్పుకోరు కదంటే పిలాతు ఒక అధికార పత్రం పర్మిషన్ లెటర్ ఇచ్చాడు. పర్మిషన్ లెటర్ తెచ్చారు. తెచ్చి అక్కడున్న సైనికుడు చూపెట్టారు, పర్మిషన్ లెటర్, ఓకే. అప్పుడు ఆ లెటర్ తెచ్చిన మతోన్మాదులు యేసు ప్రభుని పక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చాయి? రక్తము లేక ఏం కారింది? ఆ బావి యేసుక్రీస్తు. బావి యేసుక్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించండి, ఎంతటి జటిలమైన సమస్యల మధ్యలో ఉన్నా, ఎంత కష్ట క్లిష్ట సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నా, బావి దగ్గర మోకరించిన ప్రతి ఒక్కళ్ళకి వెంటనే ఇమ్మీడియట్లీ పరిష్కార మార్గం దొరికింది. ఎవరెవరు? ఎలియాజరు, యాకోబు, మోషే. వీళ్ళ ముగ్గురు వాళ్ళ పరిస్థితులు అగమ్య గోచరం. కానీ వాళ్ళు ఎప్పుడైతే బావి దగ్గర మోకరించారో వెంటనే సమస్యలన్నిటికీ ఒక రూట్ దొరికేసింది, వాళ్ళకి మ్యాప్ దొరికేసింది. అలాగే ఎలియాజరు, నేను బావి దగ్గర మోకరిస్తున్నాను, నీళ్ల ఓట యొద్ద మోకరిస్తున్నాను, ఈ బావిలో నీళ్లు దేనికి సాదృశ్యం? సిమిలర్గా మాట్లాడుకుంటూ వెళితే రాత్రి నేను చెప్పాను, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 4:14 చదువమ్మా. ప్రభు అంటారు, సమరయ స్త్రీతో ప్రభు అంటారు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు, చదువమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు దేనికమ్మా? అందుకే చెప్పాను, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గలాగా. పై వాక్యాలకు వెళ్తే సమరస్త్రీ అంటది, ఈ బావి చాలా లోతైంది, ఈ బావిలో నీళ్ళని మాట్లాడుతుంది. అరే పిచ్చదానా, ఈ బావిలో నీళ్ళని లిటరల్గా ఉన్న బావిని గురించి మాట్లాడుతావేమో. నేనిచ్చు నీళ్లు త్రాగు, నేనే ఓటని, జీవజలపు ఓటని, నేనిచ్చే నీళ్లు తాగితే ఈ నీళ్లు మీలో ఎప్పటికి దేని కొరకు ఊరతాయంట? నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గలాగా ఉంటారు. దైవజనాంగమా, ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే మొట్టమొదట ప్రభు మనకు అనుగ్రహించే నీళ్లు నిత్య జీవమునకై మనలో ఊరిడి నీళ్లు. ప్రాథమికంగా యేసు క్రీస్తు యొక్క అడుగుజాడలో నలవాలి అనుకున్న వాళ్ళు మొట్టమొదటిగా త్రాగవలసిన నీళ్లు ఇవి. దీన్ని అంటారు రక్షణార్థమైన బావి.